అందరికీ నమస్కారాలు. దేవుడైనటువంటి యెహోవా సన్నిధిలో ఇప్పుడు మనకు యెహోవా ఇంకొక కొత్త క్యారెక్టర్స్‌ను మనకిక్కడ పరిచయం చేయబోతున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో ఇంతవరకు మనకొచ్చేసి 3 క్యారెక్టర్‌లు కనిపించాయి. ఏమిటి అవి? ఆదాము, హవ్వ, సర్పం. కానీ ఇప్పుడు ఇంకో 2 క్యారెక్టర్‌లను మనలోనున్నటువంటి ఇంకో 2 క్యారెక్టర్‌లను ఇక్కడ మనకు దేవుడు పరిచయం చేయబోతున్నాడు. ఆ 2 క్యారెక్టర్‌లేవో ఒకసారి చూద్దాము. అందరికీ తెలిసిన క్యారెక్టర్సేను. కాదు అంటే గనక వాళ్ళ స్వభావాలు ఇంతవరకు క్యారెక్టర్స్ మాత్రమే తెలుసు. వాళ్ళ పేర్లు తెలుసు మనకు, వాళ్ళ ఊర్లు తెలుసు. కానీ వాళ్ళున్న స్వభావం ఏంటిది? అందరూ చెప్పినదే, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము 1వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని యెహోవా వలన నేనొక మనిషిని కొన్నాననెను. అంటే ఇంత ముందంతా పోగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వీళ్ళకు ఒక మనసును సంపాదించుకున్నామన్న ఆనందంలో ఉన్నారు. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచు వాడు. ఒక విషయాన్ని నేర్చుకున్నారు వీళ్ళు. ఆదాము హవ్వలు ఇద్దరు భార్యాభర్తలుగా వాళ్ళ పిల్లలను కన్న తర్వాత వాళ్ళు ఒక విషయాన్ని నేర్చుకున్నారు. విషయం నేర్చుకున్నారో గమనించండి. వాళ్ళ పిల్లలకు పని అప్పగించారు. ఒక పని చేయటానికి వీలుగా వాళ్ళని తయారు చేసుకున్నారు. ఏదైతే ఒక తప్పు ఒకసారి చేసిన తర్వాత అదే తప్పును మళ్ళీ రిపీట్ చేస్తా వస్తే కనుక దాన్ని ఏమంటారు? మీరే ఆలోచించండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆదాము అంతటితో తను చేసిన తప్పుని అంతటితో క్లోజ్ చేసుకొని మనిషిగా మారాడు. సో ఈ ఆదాము ఏం చేశాడు? తన పిల్లల్ని ఒక వర్క్‌కు నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి ఈ రోజున మనం ఎంతమంది మన పిల్లలకి పనులు చెప్తున్నాము. పనులు చెప్తే అది తప్పు కాదు. ఇంట్లో వాళ్ళు చేయగలిగిన పనిని వాళ్ళు నేర్పించడంలో మన అవసరం చాలా ఉంటుంది వాళ్ళకు. ఈ రోజున గనక వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు చెయ్యలేరు అని చెప్పేసి వాళ్ళను నిద్రపుచ్చి ఏ పని చేయకుండా పెంచితే గనక సోమరులుగా తయారవుతారు. సోమరులుగా తయారైన తర్వాత అది అబ్బాయి కానీ, అమ్మాయి కానీ ఎవరైనా సరే రేపటి రోజున వాళ్ళ జీవితంలో ఏ కష్టాన్ని, నష్టాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోలేరు. ఆ ఎదుర్కోనప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకు. ఎందుకని? మీరు తల్లిదండ్రులుగా మీరున్నంత కాలం వాళ్ళకు కావాల్సినవన్నీ సమకూర్చారు. మంచం దిగకుండానే ఏవేవి కావాలో అన్నీ కూడా సమకూర్చారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిల్లవాడు ఉన్నాడట. వాళ్ళ నాన్నకు ఆ పిల్లవాడి విపరీతమైన ప్రేమ. ఆ పిల్లవాడిని ఎలా పెంచాడు అంటే, ఏ వస్తువు కూడా తనకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఏ వస్తువైనా సరే అతను కావాలి అంటే గనక దగ్గరకు వచ్చేలాగున గొప్ప గొప్ప ఇంజినీర్లను పిలిపించేసి ఇంట్లో మొత్తము కూడా ఇది ఏ వస్తువు కావాలి అంటే గనక ఆ వస్తువు ఒక బటన్ నొక్కితే గనక ఆ వస్తువు అతని దగ్గరికి వస్తుంది. ఆ విధంగా మొత్తం సెట్ చేశాడు. ఎంత ఖర్చు చేశాడో చూడండి పిల్లవాడి కోసం తండ్రి. ఎంత ప్రేమ ఉంటుంది పిల్లవాడి మీద. కానీ ఈ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా? తండ్రి కొడుకును పిలిచి, ఇదిగో నాన్న నీకు ఏమి కావాలన్నా కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది చూసావా? ఈ డిస్ప్లే బటన్ ఒత్తితే ఆ వస్తువు నీ దగ్గరికి వస్తుంది. నువ్వు తినడం నిద్రపోవడం నువ్వేమీ చేయొద్దు. హ్యాపీగా నువ్వు తిను, నిద్రపో. నీకు కావాల్సినంత నేను సంపాదించి పెట్టాను. నీ పనేమిటి? తినడము, నిద్రపోవడం. ఇంతే. మనకు కొత్త నిబంధనలో ఒక పరిచయుడు పరిచయం అవుతాడు. ఏంటి? నాకు నేను ఏదైతే 10 ఆజ్ఞలు ఉన్నాయో నీ 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నాను. ఉపవాసం ఉంటున్నాను. దశమ భాగాన్ని ఇస్తున్నాను. ఇంతకు మించి నేనేం చేయాలి ఇంకా? నేనే కదా నీకు నిజమైన భక్తుని. ఆ సుంకరి వలె కాదు నేను. నేను నిజమైన నీకు భక్తుణ్ణి అని చెప్తున్నాడు. కానీ అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నీ దగ్గర ఏదైతే ధనం ఉందో ఆ ధనాన్ని పేదలకు ఇస్తే తప్ప నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవన్నాడు. ఇక్కడ ఏమి ధనము అంటే ఏమిటి? ఇక్కడ ఎక్కడైతే సోమరి అవుతున్నావో ఈ సోమరితనాన్ని నువ్వు వదిలేస్తే కానీ నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. నీ కాడ నీ తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. ఎందుకు? నువ్వే పని చేయలేదు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనకు నేర్పబడిన విషయాలు ఏమిటి? పని చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఏమి చేయాలి? 7 రోజులకు కాను 6 రోజులు ఖచ్చితంగా పని చేయాలి. ఆ పని చేయకుండా నువ్వు సోమరిగా ఉంటే కనుక నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడవు కాదు అని చెప్పాడు జీసస్.
ఇక్కడికి అక్కడికి ఏమైనా తేడా ఉందా? కొత్త నిబంధనకు పాత నిబంధనకు ఏమైనా తేడా కనిపిస్తుందా మీకు? నాకైతే ఏమీ కనిపించట్లేదు. అంతా ఒకటే. చెప్పినది ఆ సందర్భాన్ని బట్టి మాటలు మారుస్తూ చెప్పారు. కానీ ఇక్కడ చెప్పుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా పాత నిబంధనలో చెప్పారు ఆల్రెడీ. నువ్వేం చేయాలో, ఏమి చేయకూడదు ఇక్కడ పాత నిబంధనలో చెప్పారు. సరే, ఈ కథలోకి వచ్చేద్దాం మనం. ఈ కథలో పిల్లవాడు ఉన్నాడు కదా! ఆ పిల్లవాడిని పిలిచి వాళ్ళ నాన్న, కంప్యూటర్ యుగం వచ్చేసింది నాన్న. ఇప్పుడు మనం ఏమీ పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు జస్ట్ ఈ బటన్ నొక్కు చాలు. నీకు కావాల్సినవి నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న ఒక క్వశ్చన్ వేసాడంట. ఏమన్నా తెలుసా? అంతా బాగుంది. నువ్వు చేసి పెట్టిన సెట్టింగ్ మొత్తం బాగుంది. మరి ఈ బటన్ ఎవరు నొక్కాలి? ఈ బటన్ నొక్కడానికి కూడా ఒక మనిషిని పెట్టాలి కదా నువ్వు. ఎందుకు పెట్టలేదు? సో నువ్వు ఇస్తూ పోతే గనక ఎంతవరకు ఒక ఎండింగ్ అంటూ ఉండదు. వాళ్ళకంటూ వాళ్ళు సంపాదించుకుంటే దాని వాల్యూ తెలుస్తుంది. వాళ్ళ నాన్న ఇస్తూ వెళ్తున్నాడు కాబట్టి వాళ్ళ ఇంత బటన్ నొక్కడానికి కూడా బద్ధకంగా తయారైపోతారు. ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా సరే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ ఏదైతే వాళ్ళకి ఫోకస్ ఉంటుందో, వాళ్ళు ఏదైతే చేరాలనుకుంటారో అది చేరలేకపోవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు కనుక కొంచెం బ్రాడ్గా ఆలోచించేసి వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఉదయం లేచినంత సాయంత్రం వరకు ఆడుతున్నారా, చదువుతున్నారా, ఏ టైంలో ఆడుకోవాలి, ఏ టైంలో చదవాలి, ఏ టైంలో తినాలి, ఏ టైంలో ఇంటిని శుభ్రం చేసుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి పనులు ఏమిటి, మనకున్న పిల్లలు ఎంతమంది, ఏ పనులు ఎవరితో చేయించుకోవాలి, వాళ్ళ వయసు ఎంత, వయసుకు తగ్గ పని మనం చెప్పి చేయించుకుంటున్నామా, లేక సోమరులుగా పెంచుతున్నామా? అలా పెంచితే గనక వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. అలా కాకుండా వాళ్ళ వయసుకు తగ్గట్టు గనక నువ్వు వాళ్ళతో గనక పని అనేది ఎలా చేయాలో నేర్పిస్తే గనక వాళ్ళ జీవితంలో ఏ కష్టాన్నైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడతారు. బయటికెళ్ళి సమాజంలో ఏ పని చేయాలి అన్నా కూడా నువ్వు ఇంట్లోనే నేర్పించుకోవాలి. సో ఇంటిని మించిన సమాజం ఏమీ లేదు. ఫస్ట్ ఇల్లు యాజ్ ఎ పేరెంట్గా నువ్వు గనక వాళ్ళకు మంచేది, చెడేది, అలాగే వాళ్ళకి ఏ పని ఎలా చేసుకోవాలి, పనిలో కలిగే కష్టాలేమిటి, ఆ పని చేస్తే గనక దాని అవుట్పుట్ ఎలా వస్తుందనే కనుక నేర్పించగలిగితే గనక వాళ్ళని మించిన యోధులు ఇంకొకరు లేరు ప్రపంచంలో. ఓకే, బైబిల్లోకి వచ్చేద్దాం. కొంతకాలం అయిపోయింది. తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. వెరీ గుడ్, నైస్, మంచిదే కదా. ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది చెప్పండి. సో తల్లిదండ్రులు అలా పెంచారు కాబట్టి అంత మంచి వచ్చిందేమో, ఆ ఆలోచన వచ్చిందేమో అతనికి. సో మనం పెంచిన విధానమే కదా. ఓకే, నెక్స్ట్ హేబేలు కూడా ఉన్నాడు కదా. ఆ హేబేలు ఏం చేశాడు? హేబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇద్దరు తీసుకొచ్చారు. ఇద్దరు మా తల్లిదండ్రులు బాగానే పెంచారు. సో వీళ్ళ జీవితం స్టార్ట్ అయింది. సో వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా మారింది. యెహోవా ఏం చేశాడు? యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అరే నీది బాగుందే అన్నాడంట. ఏమన్నాడు? నీది బాగుందే అన్నాడు. హేబేలు ఆనందపడిపోతున్నాడు ఇక్కడ. నాది ఏం చేశాడు? బాగుంది. సో నాది బాగుంది కాబట్టి నేనేంటిది, నా గొప్ప. సో హేబేలు ఏమైపోయాడు? గొప్పగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిపోయాడు. చూడండి ఇక్కడ అందరూ అంటారు హేబేలును కయ్యూను చంపేశాడు కాబట్టి కయ్యూను చెడ్డవాడు అని. కానీ ఇక్కడ హేబేలు చేసిన తప్పు కూడా ఉంది తెలుసా మీకు? హేబేలు ఏం చేశాడు? హేబేలు చేసినటువంటి తప్పు ఏమిటి అంటే అతని చావుకు అతనే కారకుడు. ఎలా అంటారా? హేబేలు చనిపోవటానికి అతనే కారకుడు. మీరు కాదని అంటారేమో, కానీ ఇది నిజం. హేబేలు ఏమి చేశాడో చూడండి. ఇతను కయ్యూను ఏమి చేశాడో ఒకసారి చూడండి. కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చిండు. హేబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. అంటే ఏమిటి? ఇక్కడ ముందుగా తెచ్చింది ఎవరు? కయ్యూను. కానీ కయ్యూను కంటే కూడా ఇక్కడ గొప్పగా కనపడాలని ట్రై చేశాడు. షో పుటప్ చేయాలనేది స్టార్ట్ అయింది మనిషికి. మనలో ఉన్నటువంటి షో పుటప్ అనేది బయటకు వచ్చింది. ఇక్కడ ఎవరి దాంట్లో నుంచి వచ్చింది? హేబేలులో నుంచి వచ్చింది. మనం ఎక్కడెక్కడ ఫంక్షన్స్కి వెళ్తే మనం ఎలా కనిపించాలనుకుంటాం? మొత్తం మన కాడ ఉన్నది మొత్తం మన ఒంటి మీదనే ఉండేలా కనిపించాలి. అందరిలో మనం గొప్పగా కనిపించాలనుకుంటాం. సో అందరూ నన్ను
సపరేట్గా చూడాలి, ఐడెంటిఫై చేయాలి, నన్ను గొప్పగా పొగడాలి. నన్ను ఎప్పుడైతే గొప్పగా పొగుడతారో అప్పుడు నేను ఏమైపోతాను, గొప్పవాడిని అవుతాను. సో ఆ గొప్పతనం కోసము హేబేలు ఏం చేశాడు ఇక్కడ, తొలిచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. సో గొప్పతనం అనేది చూయించుకున్నాడు. యెహోవా దృష్టిలో ఏం చేశాడు, నేను గొప్పగా ఉండాలనుకున్నాడు. సో ఆ గొప్పతనాన్ని చూయించుకున్నాడు. ఆ గొప్పతనమే ఈరోజు మనుషులను ఎంతగా నాశనం చేస్తుందో ఎప్పుడైనా గమనించారా మీరు? నన్ను నేను గొప్పగా చూపించుకోవడం కోసం నేను పడే తాపత్రయంలో నేను ఏమేమి కోల్పోతున్నానో అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గొప్ప చూపించుకోవడం కోసం నేను పెట్టే ఖర్చు ఏమిటి అని ఆలోచించారా ఎప్పుడైనా? అదే కదా చూసుకోవాల్సినది. అక్కడ ఏ అక్కడ కొత్త నిబంధనలో వచ్చేసి పరిచయుడు నేను గొప్పవాణ్ణి ఏం చూపించుకున్నాడు అక్కడ, నేను గొప్పవాణ్ణి, ఆ సుంకర్ని వల్ల కాదు, నేను గొప్పవాణ్ణి. ఇక్కడ కూడా హేబేలు ఏమి చెప్తున్నాడు, నేను గొప్పవాడిని, అందుకే తొలిచూరు క్రొవ్వినటువంటి దూడలను తీసుకొస్తున్నాను నీ కోసం నేను. సో నాది స్పెసిఫిక్, నేను అందరిలాగా కాదు, నేను ఒక గొప్పవాణ్ణి. షో పుటప్ అనేది స్టార్ట్ చేశాడు. సో ఈ షో పుటప్ అనేది ఎంతగా దారి తీస్తుంది చూసారా ఎప్పుడైనా? మీరు ఈ రోజులోనైనా సరే ఒక బస్సు ప్రయాణం చేస్తున్నారు, ఒంటి మీద పూర్తిగా నగలేసుకొని బస్సు ప్రయాణం చేయగలుగుతారా? చెయ్యరు. ఎందుకని? దొంగలు ఉంటారు, అసూయ పడతారు, మీ దగ్గర నుంచి దోచుకోవాలని చూస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ తెలియకుండా మనలో చేసే మనం తప్పు ఏమిటో తెలుసా? మనమున్న లొకాలిటీలో మనం గొప్పగా కనపడాలనుకొని ఆ లొకాలిటీకి మించి మనం చూపించడం. మన చుట్టూవైపు ఉన్న వాళ్ళకంటే కూడా మనం గొప్పగా కనపడాలని చెప్పేసి గొప్ప మన దగ్గర ఉన్నాయని మనం చూపించుకోవడం, దానికోసం అప్పులు చేయడం, లేదా ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టుకోవడం, లేదా ఇంకొకటి, దీనివల్ల ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మనం ఎదుటి వారి దృష్టిలో ఎప్పుడైతే ఉన్నదానికంటే కూడా చూపించుకుంటామో గొప్పగా, ఎదుటివాడి దృష్టి మన మీద ఎప్పుడైతే పడుతుందో వాడు మనల్ని ఎక్కడ నాశనం చేయాలా అని చూస్తాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎదుటివాడు మనల్ని ఎప్పుడెప్పుడు వీడు నేను సమానము, సేమ్ ఉద్యోగం చేస్తున్నాము, సేమ్ చేస్తున్నాము, వీడికి ఇవన్నీ ఎలా వస్తున్నాయి, ఎలా తీసుకొస్తున్నాడు ఇవన్నీ? సో ఇవన్నీ తీసుకొస్తున్నాడు, వీడిని ఎలాగైనా సరే వీటిలో నుంచి తప్పించాలి. సో వీడు నా ముందు పోజు కొడుతున్నాడు, ఏం చేయాలి, వీడిని తొక్కివేయాలి. వీడికి ఏదన్నా అవసరం వచ్చిన రోజున వీడిని ఎంతగా ఆడుకోవాలంటే అంతగా ఆడుకోవాలి. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ కయ్యూను క్యారెక్టర్స్ మన చుట్టూ చాలా ఉన్నాయి. హేబేలు గనక ఆ కయ్యూను ఎలా ఉన్నాడో అతను కూడా అలాగే చూపించుకొని ఉంటే కనుక కయ్యూను చావవలసిన అవసరం ఉండేది, హేబేలు చావవలసిన అవసరం ఉండేది కాదు కయ్యూను చేతిలో. కానీ హేబేలు ఏం చేశాడు, తను గొప్పగా చూపించాలనుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు గొప్పగా చూపించాలనుకుంటావో నీ పరిస్థితి ఏమవుతుంది? హేబేలు ఎప్పుడైతే తాను గొప్పగా చూపించుకున్నాడో అది ఎంతకు దారి తీసింది? ఎదుటివాడి చేతిలో చావు వరకు దారి తీసింది. నీ షో పుటప్ అనేది తగ్గించుకో. నువ్వు అనవసరమైన ఆర్భాటాలకు పోవద్దు. నువ్వు ఎప్పుడైతే ఆర్భాటాలకు పోతావో నీ పక్కనే దాగి ఉంటాడు కయ్యూను. ఎవరుంటారు నీ పక్కన? కయ్యూను దాగి ఉంటాడు. సో ఈ కయ్యూను గనక నువ్వు చిక్కావో నిన్ను చంపివేస్తాడు, జాగ్రత్త. హేబేలుకు సంబంధించినటువంటి అందరూ అనుకుంటారు కయ్యూను మాత్రమే తప్పు చేశాడు, హేబేలు ఏ తప్పు చేయలేదు, నిరపరాధి అని. కాదు, నిరపరాధే, కానీ ఏం చేశాడు? తనకు తెలియని తప్పు చేశాడు. మనిషిలో ఉన్నటువంటి భావాలు బైబుల్ అనేది అందరూ అనుకుంటారు దేవుడు సృష్టి గురించి చెప్పాడు, సృష్టి నేనే చేశాను గొప్ప చెప్పాడు, లేదా హేబేలు కయ్యూను వీళ్ళ కథలు వచ్చేసి ఇవన్నీ కథలు కాదు, మనలో ఉన్నటువంటి లోపాలు, మన మనస్తత్వానికి సంబంధించినటువంటి శాస్త్రం ఇది, మనస్తత్వ శాస్త్రం. బైబుల్ అనేది మనస్తత్వ శాస్త్రం. ఇది కథ కంటిన్యూషన్ ఉండొచ్చేమో కానీ ఒక క్యారెక్టర్ వైజ్గా కంటిన్యూషన్ ఉండొచ్చే కానీ ఒక్కొక్క క్యారెక్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి తప్పులను చూపిస్తూ మన మనసులో కలిగే ప్రతి ఒక్క ఆలోచనను కూడా బైబిల్లో చూపించారు.
బైబిల్ను చదవడము అంటే అక్కడ ఉన్నటువంటి వచనాలను చదవడం కాదు, అందులో ఉన్నటువంటి గూఢమైనటువంటి అర్థాలను తెలుసుకోవడం. ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు రాయడం జరిగింది? సో రాశారు అంటే గనక దీనికి సంబంధించి దీని వెనక చాలా పురాతనమైన సంబంధం ఉంటుంది. చాలా కొత్త మోడర్న్‌గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజుకి ఈ బైబిల్ ఇక్కడ ఈ విషయం రాయటానికి ఈరోజు నా జీవితానికి ఏమిటి సంబంధం ఇది? ఈ సంబంధాన్ని గనక నువ్వు గుర్తిస్తే గనక నీలో ఉన్నటువంటి మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతావు? నువ్వు చేస్తున్న తప్పులేమిటి? నువ్వు చేస్తున్న ఒప్పులేమిటి అనేది నీకు తెలుస్తుంది. అక్కడ 10 ఆజ్ఞలు పాటిస్తున్నానని పరిసయ్యుడు కూడా చెప్పాడు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేశాడా? నువ్వు ఈరోజు వారం వారం నేను చర్చికెళ్తున్నాను, బాప్తీసం తీసుకున్నాను అని మాట్లాడుతున్నావు. అది ఓకేనా? నీలో ఉన్నటువంటి గుణాలు ఏమిటో ఒకసారి చెక్ చేసుకున్నావా? బైబుల్ మనస్తత్వ శాస్త్రం ప్రతి మనిషిలో ఉండే లోపాన్ని చూపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్క క్యారెక్టర్ అతను మనలోనే ఉండే లోపాలను అన్నిటినీ చూపిస్తూ ఉంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒకదాన్ని చూపిస్తుంది. ఆ క్యారెక్టర్ను గనక నువ్వు చంపుకోగలిగితేనే ఈ సమాజంలో జీవించగలవు. సో ఆ సమాజంలో గనక నువ్వు అలా కాకుండా గనక చేస్తే గనక సమాజంలో జీవించడానికి చాలా ఇబ్బంది పడతావు. ఇక్కడ హేబేలు వల్ల నువ్వు గనక సోపుటప్ చేసుకుంటే గనక నేను చూపించుకోవాలి, నేను గొప్పవాడిని అని చెప్పేసి చేసుకుంటే గనక నీకాడ ఉన్నది పోతుంది, నీకు శత్రుత్వము కూడా పెరుగుతుంది. సో హేబేలు వల్ల ఎప్పుడూ కూడా నువ్వు సోపుటప్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ కయ్యూని ఏం చేశాడు? ఇక్కడ చూడండి, ఇతన్ని తక్కువ చేసుకున్నాడని చెప్పేసి ఇతను చిన్నబుచ్చుకున్నాడు. ఇతను తక్కువగా చూసేసరికి మనం ఏమో తక్కువ చూస్తే మనము దాన్ని యాక్సెప్ట్ చేసుకోగలుగుతామా? చేసుకోలేము. ఇప్పటికీ ఉంది అదే గుణం మనకు. షోపుటప్ చేసుకునే గుణం ఉంది. అలాగని చెప్పేసి పక్క వాళ్ళని చూసుకున్నా కూడా అలా మనకు మనం చిన్నగా చూశారే, నన్ను గొప్పగా చూడలేదు, వాళ్ళనేమో గొప్పగా చూశారు, నన్ను తక్కువ చేశారు. ఇది ఏంటి? నేను వచ్చేసి దీని మీద చర్చ జరగాల్సిందే. దీన్ని చర్చించి ఎంతవరకు వెళ్ళిపోతాను? చిన్నదే కదా, వదిలేయలేవు. చూడండి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడండి ఒకసారి. హేబేలు మీద తనకున్నటువంటి విషయం ఎంత దూరం వెళ్తుందో ఒకసారి చూడండి. ఒకసారి కయ్యూనును అతని ఏర్పడను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. కోపం వచ్చింది, కోపమే కదా, జస్ట్ కోపం వచ్చింది అంతేను. అప్పుడు నాకు కోపం వచ్చింది కాబట్టి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అంతటితో అయిపోయింది అది? అంతటితో అయిపోలేదు, చాలా ఉంది. ఈ కోపము ఇక్కడ ఎప్పుడైతే నీకు ఈ కోపం వచ్చిందో, ఈ కోపాన్ని నువ్వు గనక నాకు వచ్చింది చిన్న కోపమే కదా అంటావు. కోపము జీవితాలను ఎలా మార్చేస్తుందో తెలుసా నీకు? ఈ కోపం అనేది మన యొక్క లైఫ్ని ఎలా తిప్పేస్తుందో తెలుసా? ఇప్పుడు క్షణికావేశంలో ఇప్పుడు మీరు ఒకసారి ఎప్పుడైనా సరే కొన్ని జైల్లో ఉన్నటువంటి వాళ్ళ కథలు ఏమిటో చూసుకోండి ఒకసారి. వాళ్ళు ఎందుకు జైలుకు రావాల్సి వచ్చిందో. 80% క్షణికావేశములో చేసిన తప్పులే ఉంటాయి. ఏముంటాయి? క్షణికావేశం. క్షణికావేశం అంటే ఏమిటి? అతను నేరం చెయ్యాలని కాదు, ఆ టైంలో అతనికి వచ్చిన కోపంలో చేసినదే. సో ఇక్కడ కయ్యూను కూడా తనకు ఆ క్షణంలో జరిగినటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని కోపంలోనే చేశాడు. ఆ క్షణిక ఆవేశాన్ని అలా హేబేలు వలె నువ్వు హెచ్చుగా చూపించుకోవడానికి కానీ, ఇలా క్షణిక ఆవేశానికి కానీ ఎక్కడా కూడా నువ్వు అడుగు వేస్తే కనుక నీ జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఒకరేమో చంపబడ్డారు, ఒకరేమో శపింపబడ్డారు. ఇద్దరి తప్పులు ఉన్నాయి కదా. నువ్వు గనక నీ షోపుటప్ చేసుకుంటూ పోతే గనక ఎక్కడో చోట అది ఎక్కడికి దారితీస్తుంది? నీ మరణానికి దారితీస్తుంది. దొంగలు నీ వెంట పడతారు. వీని కాడున్నది మొత్తం దోచుకోవాలనుకుంటారు. దొంగలంటే ఇప్పుడు వచ్చేసి నీ కాడున్న డబ్బు బంగారం వచ్చేసి ఇంట్లో పడి దొంగతనం, పోలీసు సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. ఈ కాలం మారిపోతుంది. జనరేషన్కు దొంగతనం అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇళ్ళలో దొంగతనాలు జరగట్లేదు, బ్యాంక్ దోపిడీలు జరగట్లేదు. ఎందుకు? అక్కడ క్యాష్ లేదు, నోటు కరెన్సీ అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు ఏమొచ్చేసిందంతా డిజిటల్ మోసాలు. సో మోసం ఏదైనా మోసమే.
మోసానికి పద్ధతి మారుతుందేమో కానీ మోసం మాత్రం మారదు. నువ్వు నా కాడ ఉన్నాయి కదా అని చూపిస్తూ వేస్తే కనుక నీ మీద ఒక స్కెచ్ వేస్తారు. అది మాటలతో నమ్మించవచ్చు, ఇంకో విధంగా నిన్ను నమ్మించవచ్చు, ఏదైనా చేయొచ్చు. నీ షో లేదా నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు షో పుటప్ చేసుకోవాలని ట్రై చేస్తే కనుక అప్పుల పాలవుతావు. నీకు ఎలా చేసినా ప్రాబ్లమే. ఉంది కదా అని చెప్పేసి గొప్పలు పోతే దోచుకోనికి ట్రై చేస్తారు జనాలు. అలా కాదని చెప్పేసి లేకున్నా కూడా ఉన్నది చూపించుకోనికి ట్రై చేసావా అప్పుల పాలవుతావు. ఏదైనా చావే కదా. ఏదైతేనేమి ఏ రాయి అయితేనేముంది పళ్ళిరగడానికి. ఏ రాయి మీద కొట్టుకున్నా కూడా పళ్ళిరిగిపోతాయి. అలాగే హేబేల్ చేశాడు ఇక్కడ. కయ్యోను ఆ కోపాన్ని ఒక క్షణిక ఆవేశాన్ని ఆపుకోలేక ఇక్కడ తమ్ముణ్ణి చంపేశాడు. తమ్మున్నా అన్ననా? తమ్ముని చంపేశాడా అన్నని చంపేశాడా? తమ్ముణ్ణి చంపేశాడు. హేబేలు చిన్నవాడు. హేబేలును కయ్యూను చంపేశాడు. క్షణికావేశం. నాదేముంది చిన్న కోపమే కదా అనుకుంటాం. కానీ ఆ కోపం వెనక ఎంత దాగి ఉంది? నువ్వు ఆ 10 ఆజ్ఞను ధిక్కరించేంత వరకు వెళ్ళేంత వరకు కూడా ఈ కోపం నిన్ను తీసుకెళ్తుంది. నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను కదా, అంటే కోపపు దాంట్లో లేదు కదా, కోప్పడవచ్చు కదా. నేను ఎప్పుడు కోప్పడుతున్నావు, ఏ సందర్భంలో కోప్పడుతున్నావు అనేది చాలా అవసరం. సో ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ 2 క్యారెక్టర్స్ మనకు 2 భిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి ఆ మనస్తత్వాలు ఏమిటో మనలో ఉన్నాయి. మనస్తత్వాలే ఇవి. ఎక్కడి నుంచో వచ్చినట్టు కాదు, ఎక్కడో బయట నుంచి ఉండే మనస్తత్వాలు కాదు, మనలోనూ ఉంటాయి, ఎదుటి వ్యక్తిలోనూ ఉంటాయి. సో ఈ సమాజానికి మనం ఎలా బతకాలి అంటే కనుక ఎలా ఉండాలో ఇక్కడ మనకు బైబిల్లో నేర్పిస్తుంది. అర్పణ మీరు క్రైమ్ స్టోరీస్ చదవండి. క్రైమ్ స్టోరీస్లో ఎక్కువ కూడా దేని మీద ఉంటుంది? డామినేషన్. దానికంటే కూడా వీడు గొప్పగా కనిపిస్తున్నాడు, లేదా వీడి దగ్గర ఉన్నది దోచుకోవాలి, ఎలా, ఇవే ఉంటాయి ఎక్కడైనా సరే. ఈ టైంలో నన్ను ఇలా అన్నాడు, ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని రగిలిపోతూ ప్లాన్ చేసి వాళ్ళని నష్టపరచడం. మనకు అందుకే బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాయబడింది. ఇటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి సమాజంలో, జాగ్రత్తగా ఉండండి. మీరు ఎలా ఉండాలో నేర్చుకోండి. అలాగే మీకున్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో మార్చుకోండి. ఈ లోపాల వలన ఏం జరగబోతుందనేది ముందుగానే దేవుడు మనల్ని హెచ్చరించాడు. నెక్స్ట్ కంటిన్యూషన్లో కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మనకు వాళ్ళ వంశవృక్షాన్ని తెలియజేస్తారు. వంశవృక్షాన్ని ఎందుకు రాశారు అక్కడ దేవుడు? వంశవృక్షంలో ఉన్నటువంటి స్పెషల్ ఏమిటి? ఏదో బైబుల్ చదవమంటారు, బైబుల్ చదువుతా, అది వాళ్ళ కొడుకును కనను ఇంతే కదా, వాళ్ళు చచ్చిపోయినారు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఆ కంటిన్యూషన్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గొప్పతనం ఏమిటో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. అంతవరకు సెలవు. అందరికీ ధన్యవాదాలు. ఎవరైనా సరే నా యొక్క మెసేజ్లు విన్న వాళ్ళకి నచ్చితే కనుక ఒక లైక్, కామెంట్ అలా వేసేయండి, లేదా షేర్ చేసేయండి ఇంకొకరికి. ఇంకొకరు వింటారు, మీకు ఇది మంచిది అని అనిపిస్తే కనుక. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.